మదనపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ పేర్కొన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ మెజారిటీ ప్రజలు వ్యతిరేకిస్తున్న వర్క్స్ చట్ట సవరణ బిల్లు అమలును తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేవలం ముస్లింలను దెబ్బతీయాలనే కుట్రతోనే వర్క్స్ చట్ట సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని ఆరోపించారు. సరైన సమయంలో సరైన విధంగా స్పందించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేశంలోని సుమారు 25 కోట్ల మంది ముస్లింల మనోభావాలను పరిగణలోకి తీసుకొని వర్క్స్ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు ఆశ్రయించడం జరిగిందన్నారు. వర్క్స్ సవరణ చట్టంకు వ్యతిరేకంగా వైసీపీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంలో ముఖ్యంగా ఈ చట్టంలోని సవరణలు మైనార్టీలకు వ్యతిరేకంగా ఉన్నాయని, తక్షణమే ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని వైసీపీ తన పిటిషన్లో పేర్కొన్నట్లు వివరించారు. పార్లమెంట్లో కూడా వైసీపీ ఈ బిల్లును వ్యతిరేకించిందనే విషయం ప్రజలు గుర్తించాలని, వైసీపీ ఎప్పుడు మైనార్టీలకు అండగా ఉంటుందని ఇటీవల వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వర్క్స్ సవరణ చట్టంలోని కొన్ని అంశాలు వివాదాస్పదంగా మారాయని, ముఖ్యంగా వర్క్స్ ఆస్తుల సర్వే బాధ్యతను జిల్లా కలెక్టర్కు అప్పగించడం, వర్క్స్ బోర్డులలో నామినేటెడ్ సభ్యుల నియామకం, బోర్డు నిర్వహణలో ప్రభుత్వ జోక్యం పెరగడం వంటి నిబంధనలపై ముస్లింలు తీవ్ర వ్యతిరేకం వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి గారు ఆయన కూడా అగెనిస్ట్ గా పిలుపు ఇచ్చారు ఓట్ వేయమని. అలాగే మన పార్టీ కూడా అగెనిస్ట్ గా ఓట్ చేసింది. రెండింటిలో కూడా రాజ్యసభ లోక్సభలో కూడా రెండు మా పార్టీ అగెనిస్ట్ గా మాట్లాడింది. కానీ కొన్ని ఎల్లో మీడియా వాళ్ళు ప్రజలను మభ్యపట్టి వాళ్ళకు తప్పుదోవ పట్టించాలనే ఉద్దేశంతో లోక్సభలో వేశారు, రాజ్యసభలో లేదని చెప్పి తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేశారు. కానీ ప్రజలు నమ్మే స్టేజ్లో లేరు. ఇది కాకుండా ఇంకో అడుగు ముందుకేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో చెందిన ఏ స్టేట్ పార్టీ కూడా, ఏ లోకల్ పార్టీ కానీ ఏ పార్టీ కూడా అమెండ్మెంట్ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ చేసినదే లేదు. ఇది కనీవిని ఎరగని చరిత్ర. ఈ రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మా పార్టీ ముస్లింస్ 25 కోట్ల ముస్లింస్ తప్పు ఇది మనోభావాలు దెబ్బతీసింది. ఈ పార్టీ టోటల్ వచ్చిన రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది. ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, 25, 26 ఆర్టికల్స్ అగెనిస్ట్ గా ఉంది. ఇది ఖచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘనే అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది. మా పార్టీ తరఫున మేము వచ్చిందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా వచ్చిందో ఆ లోక్సభలో బిల్లుకు అగెనిస్ట్ గా మాట్లాడిన ఎంపీ మిథున్ గారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా రాజ్యసభలో దీనికి అగెనిస్ట్ గా మాట్లాడి అగెనిస్ట్ గా ఓటు వేయమని పిలుపునిచ్చిన వైవి సుబ్బారెడ్డి గారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ రోజు ముస్లిం ప్రపంచం ముస్లిం వీళ్ళంతా జనాభా అంతా ఈ రోజు పక్కాగా వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ ఉన్నారంటే ఎందుకున్నారు? అట్లా ఉండేదానికి మూల కారణం ఏమంటే ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఖచ్చితంగా ముస్లింస్ కోసం నిలబడ్డారు. అందుకోసం వాళ్ళు మన కోసం నిలబడినారు. కాబట్టి ముస్లింస్ కూడా ఎల్లప్పుడూ వాళ్ళకు సపోర్ట్ గానే ఉంటారు. కాబట్టి మాకు చాలా సంతోషమైన విధంగా ఈ రోజు ప్రజలకు అంతా క్లియర్ అయిపోయింది ఏ పార్టీ మన కోసం నిలబడింది, ఏది లేదు. ఇంకోటి బీజేపీకి నేను ఒకటే ప్రశ్నిస్తాను. ఆ దేవుడు ఈ సృష్టిలో పుట్టించినప్పుడు ఒక పూల తోటలో అన్ని రకాల పూలు ఉండాలనే ఉద్దేశంతో ఒక తోటమాలి ఎట్లా కోరుకుంటాడో ఆ దేవుడు కూడా ప్రపంచంలో అన్ని మతాలు ఉండాలా, అన్ని రకాల వాళ్ళు ఉండాలని చెప్పి కోరుకొని ప్రతి మనిషిని పుట్టించారు. అట్లా టైంలో మీరు ఎందుకు ఈ తారకాలు చేస్తున్నారు? ఎందుకు ఇట్లా ముస్లింస్ మీద చిన్న చూపు చేసి ముస్లింస్ కు వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నట్టు మీరు ఎందుకు సుప్రీంకోర్టులో ఎందుకు మీరు ఇది ఒక్కో అమెండ్మెంట్ తీసుకొచ్చారు అనేది నేను డైరెక్ట్ గా మీకు ప్రశ్నిస్తాను. కాబట్టి నేను మోదీ గారిని కోరుకునేది ఒకటే, మమ్మల్ని కూడా మీతో పాటు సమానంగా పెట్టుకోండి. ఏ రకంగా మీరు రైతులకు పార్లమెంట్లో అప్రూవ్ అయిపోయి కూడా ఇది కూడా అయిన తర్వాత కూడా మీరు ఏం చేశారు? దానికి వచ్చి రివర్స్ తీసుకున్నారు. అక్కడ వచ్చే హర్యానా, ఢిల్లీలో జట్లు మీ దీనికి రైతులకు వచ్చిండే ఒక దీనికి అగెనిస్ట్ గా వాళ్ళందరూ కష్టపడి పోరాడి చేసింటే మీరు తిరిగి తగ్గి ఖచ్చితంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేదను ఆ బిల్లును క్యాన్సిల్ చేసేసుకుని రైతులకు ఆ జట్లకు ఫేవర్ గా మీరు డెసిషన్ తీసుకున్నారు. అదేవిధంగా మేము కూడా మీకు కోరుకునేది ఒకటే, ఖచ్చితంగా ముస్లింస్ మమ్మల్ని మీతో పాటు కలుపుకోండి, మీతో పాటు మమ్మల్ని సమానంగా పెట్టుకోండి. మా ఇది మీరు యూజ్ చేసుకోండి అంతే తప్ప మా ఒక్కలో పెట్టి మద్దతు చేయదండి. మా పర్సనల్ విషయాలు ఇది వచ్చిందో మా హక్కు, ఒక్క అనేది మా హక్కు. దాంట్లో దయచేసి మీరు తలపడకుండా ఆ అమెండ్మెంట్ బిల్ను క్యాన్సిల్ చేసేసి ముందుగా ఉండేటట్టు మీరు చేస్తారని చెప్పి ఈ ప్రెస్ విధంగా మిమ్మల్ని కోరుకుంటాం.